హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. వంశీ, సౌందర్య ఇద్దరు కూడా లవర్స్. చాలా రోజుల నుండి వీళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అయితే చాలా రోజుల నుండి సౌందర్య మాత్రం వంశీకి కాల్ చేయడం లేదు. అరే ఏంటి చీటికి మాటికి ఫోన్ చేసే సౌందర్య ఇప్పుడు ఎందుకు కాల్ చేయడం లేదు, ఏమై ఉంటుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ కాల్ చేద్దాం అనుకుంటాడు వంశీ. అప్పుడు పరీక్షలు ఉండటంతో సర్లే ఇంకెప్పుడైనా తర్వాత చేద్దాం, ముందైతే పరీక్షలు బాగా రాద్దాం అని ప్రిపేర్ అవుతాడు. అనుకున్నట్లుగానే తన పరీక్షలు కంప్లీట్ చేశాడు. అయితే ఒకరోజు సడన్గా ఊరు వెళ్దామని తన లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు. లగేజ్ ప్యాక్ చేస్తున్నాడో లేదో ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం వచ్చింది. ఎవరబ్బా అని వెళ్ళి చూస్తే అనుకోని అతిథిలా సౌందర్య వచ్చింది. ఒక్కసారిగా వంశీని చూసి తన దగ్గరికి వెళ్ళి వంశీని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు వంశీ. ఏం జరుగుతుందో కూడా వంశీకి అర్థం కావడం లేదు. వెంటనే ఏమైందిరా చెప్పు సౌందర్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. తర్వాత ఎందుకు ఇలా వచ్చావు సౌందర్య, రాకూడదా అని సౌందర్య కోపంగా అంటుంది. అలా కాదు సౌందర్య, నువ్వు కాకుండా ఎవరు వస్తారులే అని చెప్పి వంశీ అంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, బయటకి ఎటైనా వెళ్దాం పదా అన్నాడు వంశీ. ఇంతకీ నువ్వు వచ్చిన కారణం అని అడగగానే సౌందర్య కోపంగా వంశీని చూసింది. దాంతో వంశీ సరే మనం ఎక్కడికి వెళ్దాం చెప్పు అనేసి అంటాడు. వెంటనే ఇద్దరు చాలా రోజులు కలిసాం కదా, సో పార్క్ వెళ్దామని చెప్పి ఇద్దరు ఒకేసారి అంటారు. సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళి మాట్లాడుకున్నారు. చాలా రోజుల నుండి నేను మిస్ అవుతున్నా తెలుసా, కనీసం నీకు కాల్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు బిజీగా ఉంటావు అనుకొని నేను కామ్గా అయిపోయాను. నా ఫోన్ని మా ఇంట్లో వాళ్ళు లాక్కున్నారు వంశీ. సర్లే ఎలాగైతేనేం వచ్చేసావుగా, అయితే ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పి వచ్చావు? మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పి వచ్చాను వంశీ. దాంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, సో నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది సౌందర్య. సర్లే ఇంకేం చేద్దాం చెప్పు, సాయంత్రం అవుతుంది అంటే ఇంకేం చేద్దాం పదా, నీతో పాటు ఊరికి నేను వస్తాను అంటుంది సౌందర్య. సర్లే పదా వెళ్దామని ఇద్దరు ఊరికి ప్రయాణమయ్యారు. బైక్ తీసుకున్నాడు వంశీ. వెంటనే తన బైక్పై సౌందర్యని ఎక్కించుకున్నాడు. ఇంకా సౌందర్య ఎక్కిందో లేదో ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్రయాణాన్ని సాగించారు. ఊళ్ళో ఏం జరిగింది, అందరూ ఎలా ఉన్నారు అని ముచ్చట్లు చెప్పుకున్నారు. అంతవరకు జరిగిన పరిస్థితులు, తన పరీక్షలు ఎలా రాశాడు, ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాడు. వంశీ సౌందర్యతో చెబుతున్నాడు. సౌందర్య మాత్రం ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. ఏంటి సౌందర్య అలా ఉన్నావు అని అడిగాడు వంశీ. ఏం లేదు వంశీ, బాగానే ఉన్నాను అంది. మరెందుకు నన్ను టచ్ కూడా చేయడం లేదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను నీ దగ్గరకు వచ్చి కూర్చోమంటావా అంది సౌందర్య సీరియస్గా. అంత సీరియస్ ఎందుకు అని చెప్పేసి వంశీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే కొంచెం దూరం వచ్చాక మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. సరే నాకు ఆకలిగా ఉంది, రా వెళ్ళి తిందాం అని వంశీ అన్నాడు. కానీ సౌందర్య నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను అంది. సర్లే నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని వంశీ మళ్ళీ ప్రయాణాన్ని సాగించారు. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. సరే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఊళ్ళోకి వెళ్ళిపోతారు. కానీ ఊరికి ముందర శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర బైక్ ఆపమని సౌందర్య అంటుంది. అదేంటి సౌందర్య ఇక్కడ ఆపమంటున్నావు, ఇక్కడ నీకేం పని అన్నాడు వంశీ. అదేం లేదు వంశీ, ఇక్కడ మా నాన్నగారు పనికి వెళ్ళి తిరిగి వచ్చే టైం అయింది కదా, ఇక్కడికే వస్తారు, నేను మా నాన్నతో వెళ్ళిపోతాను అంటుంది. సర్లే తొందరగా ఇంటికి వెళ్ళిపో, ఎక్కువసేపు ఉండకు, అసలే శ్మశానం కదా, నీకు భయమేమో, నాకు భయం లేదని సౌందర్య అంటుంది. బైక్ దిగుతుంది. వంశీ ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం తిన్నాడు. వంశీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అరే మామ నీకు విషయం చెప్పాలిరా, నీకు విషయం తెలుసా అనేదో కంగారుగా అంటున్నారు. వాళ్ళలో ఒకడు సౌందర్య అంటున్నాడు. సౌందర్య ఇంతవరకు నాతోనే ఉందిగా అన్నాడు వంశీ. అరే వంశీ, సౌందర్యని 3 months బ్యాక్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారా అని చెప్పాడు ఒక అతను. అలా అనగానే ఒక్కసారిగా వంశీ షాక్.
అయితే ఇంతవరకు తనతో ఉంది ఎవరు? శ్మశానం దగ్గర దిగిపోయింది ఎవరు? ఈ విషయం తెలుసుకున్న వంశీకి వెన్నులో వణుకు పుట్టింది. సౌందర్య 3 నెలల ముందు చనిపోతే మరి పొద్దున్నుండి నాతో ఉంది ఎవరు? అందుకేనా సౌందర్య ఏం తినమన్నా తినలేదు? అందుకేనేమో ఒక్కసారిగా సడన్గా నా వైపు కోపంగా చూస్తుంది, కోపంగా మాట్లాడుతుంది అని అనుకొని ఉలిక్కిపడ్డాడు వంశీ.